అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మొట్టమొదటిసారిగా నా ఎన్నికల ముందు, అదేవిధంగా ఎన్నికల తర్వాత నన్ను మీరు ఆశీర్వదించిన తీరు, ఈ గ్రామానికి నేను సందర్శించినప్పుడు ఏ రాజకీయ నాయకుడు కానీ వస్తున్నారు సార్, మాట ఇస్తా ఉన్నారు, కానీ మా గ్రామానికి ఒక రోడ్డు కానీ, కరెంటు కానీ, ఇల్లు కానీ ఇచ్చే పరిస్థితి లేదని ఆ రోజు మీరంతా నాకు చెప్పటం, నేను ఆ రోజు మీకు అందరికి ఒక్కటే మాట ఇచ్చిన. మీరు గెలిచిన తదనంతరం మొట్టమొదటిసారిగా ఇదే గ్రామానికి ఒక దత్తత తీసుకుంటానని మీ అందరి సాక్షిగా నేను మాట ఇచ్చిన. ఆ మాట ప్రకారంగా ఇంకొకటి కూడా మాట్లాడాను. ఒకవేళ నేను గెలిచినా ఓడినా ఈ గ్రామం మౌలిక వసతులతో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఈ గ్రామం యొక్క సమగ్రాభివృద్ధికి తోడ్పడతానని కూడా మాట ఇచ్చిన ఆ రోజు. ఆ కోణంలో మీరు అంటే గెలిచినా ఓడినా నేను మీ మధ్యలో ఉంటానని మాట ఇచ్చిన. దానిలో భాగంగా మీరందరూ కూడా నిండైన మనసుతో నన్ను ఆశీర్వదించారు. జెండా ఏదైనా ఒకే అజెండాతో మీరందరూ నన్ను ఆశీర్వదించి నన్ను అసెంబ్లీ పంపించినందుకు గాను మొట్టమొదటిగా నేను ఈ గ్రామానికి విచ్చేసిన తర్వాత ఆ రోజు మాట ప్రకారంగా మీరందరి ఆశీర్వచనాలతో నేను ఈ గ్రామానికి దత్తత తీసుకుంటానని చెప్పేసి మీ అందరినీ ఆ ఆలోచన మేరకు నేను తెలపడం జరిగింది. కేవలం 10 రోజుల లోపట ఈ గ్రామానికి యొక్క మౌలిక వసతులు అంటే మొట్టమొదటి అంశం డ్రైన్లు గాని, సీసీ రోడ్లు కూడా పూర్తిగా మొదటి దశలో ఇస్తానని చెప్పిన. దానిలో భాగంగా నేను ఒక్క 2.5 రోజులు అంటే 3 రోజుల లోపటే మీకు 1,07,00,000 రూపాయలతో మీకు శాంక్షన్ తీసుకురావడం జరిగింది. పూర్తిగా 2 నెలల లోపట ఇంకొకటి కూడా చెప్తా ఉన్నా, ఈ గ్రామానికి ఏదైతే ఇందిరమ్మ ఇల్లు ఉంటుందో ఇదే గ్రామానికి నేను ప్రారంభోత్సవం చేయబోతా ఉన్నా. రావి చెట్టు కింద మీకు హామీ ఇచ్చిన, చింత చెట్టు కింద అమలు కొరకు మాట్లాడే, తాటి చెట్టు కింద అమలు చేస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా మన సాంప్రదాయాలకు అనుగుణమైనటువంటి చెట్టు మౌలిక వసతులతో వైద్యం, విద్య అనే అంశాలు, మౌలిక వసతులు, అదేవిధంగా వ్యవసాయ రంగంలో కూడా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లే విధంగా రూపకల్పన చేస్తా ఉన్నాం. అదే అనేక రకాల కార్యక్రమాలు వస్తా ఉన్నాయి. అధికారులు కూడా మీ దగ్గరకు వస్తారు. ఆయా సంక్షేమ రంగంలో మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లడానికి అధికారులు మీ దగ్గరకు వస్తారు, సమాయత్తం అవుతారు. ఇది నాకు నియోజకవర్గంలో ఒక నాంది గల ఈ గ్రామం కావాలి. ఈ గ్రామంలో ఇన్ని వసతులు నేను చూడగలగాలి. ఇది మండల హెడ్ క్వార్టర్లకి సుదూర ప్రాంతమైనటువంటి ఈ చెన్నాపురం గ్రామం. ఇక్కడికి వీక్షించడానికి, ఈ ప్రాంతానికి మనకు ఒక మంచి ప్లేస్ గా ఈ ఊరు గ్రామం కావాలని నాకు ఆలోచన. ఇక్కడ అన్ని రంగాల్లో, ఆయా రంగాల్లో ముందుకు తీసుకెళ్లే విధంగా నేను ముందుకు తీసుకెళ్తాను. మిమ్మల్ని అందరినీ ఒక్కటే కోరుతా ఉన్నా, ప్రాధాయపడతా ఉన్నా, జెండా అనేది ఏదైనా పర్వాలే, నా జెండా కింద రావాలని మిమ్మల్ని కోరుకోను, కానీ అభివృద్ధికి మాత్రం నాకు అవకాశం ఇవ్వండి. నేను పనిచేసిన రోజు నన్ను మంచి దీవెనలతో ఆశీర్వదించండి అక్క మీరంతా. అదొక్కటే నాకు, నా ఆశయాలు, ఆలోచనలు మీతో షేర్ చేస్తా ఉన్నా. నా గొడుగు కిందనే మీరు రావాలని మిమ్మల్ని కోరుకోను, కానీ ఇక్కడ ఉన్న మీరందరూ సుభిక్షంగా ఉండాలా, ఈ గ్రామానికి అభివృద్ధి చేసే అవకాశం మీరందరూ నిండైన మనసుతో నన్ను ఆశీర్వదించినందుకు ఈరోజు మంచి కార్యక్రమంగా ఈరోజు నేను మీ అందరి సాక్షిగా, మీ అందరి ఆశీర్వాదంతో నేను ఇప్పుడు కొబ్బరికాయ కొడుతూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.